80వ దశకంలో ఇంగ్లీష్ దంపతులకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి ఫ్రాంక్లిన్ అని పేరు పెట్టారు. లేక పుట్టాడు అన్న భావనతో ఆ బాబుని ఎంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు ఇద్దరు. వీరు మంచి భక్తిపరులు కావడంతో ప్రతి ఆదివారం ఫ్రాంక్లిన్ను చర్చికి ఖచ్చితంగా తీసుకువెళ్లేవారు. అయితే ఫ్రాంక్లిన్కి చర్చికి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏదో తల్లిదండ్రుల బలవంతం మీద వెళ్లేవాడు అంతే. ఫ్రాంక్లిన్ పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా అతనిలో ఈ లోక వ్యామోహం పెరిగిపోతూ ఉండేది. ఆ కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించేవాడు. కాని తల్లిదండ్రులకు భయపడి విరమించుకునేవాడు కూడా. తన కౌమార దశలో ఫ్రాంక్లిన్కి ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మానాన్నల సమక్షంలో నేను ఇక్కడే ఉంటే నాకు నచ్చిన పనులు అనగా పాడు పనులు చేయడానికి వీలుపడదు. వీళ్లకు దూరంగా పోతే నాకు నచ్చినట్లు నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి టౌన్కి వెళ్లి అక్కడ రూమ్ తీసుకుని చదువుకుంటా అన్నాడు. మొదట తల్లిదండ్రులు కొడుకును దూరంగా పంపించడం ఇష్టం లేక వద్దు అన్నారు. కాని ఫ్రాంక్లిన్ పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. ఇక ఫ్రాంక్లిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోయాడు. తన కొరకు ఒక రూమ్ ని సెపరేట్ గా తీసుకున్నాడు. అంతా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఒకరోజు సిగరెట్ పెట్టే మందు బాటిల్ రూమ్కు తెచ్చుకుని సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు. గుప్పు గుప్పుమని పొగలు వదులుతూ ఉన్నాడు. కాని దానిని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఏదో తెలియని గద్దింపు వేధిస్తోంది అతనిని. సిగరెట్ విసిరిపడేసి బెడ్ పై పడుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తనకి ఒక విషయం అర్థమైంది. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేటప్పుడు అక్కడ పాస్టర్ గారు మీరేం చేసినా దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడు అని చెప్పేవాడు. ఇప్పటికీ ఆ ఆలోచనలు నాలో ఉండిపోవడం వలనే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ గద్దింపు నాకు కారణమైన దేవుడు అనే ఆలోచనను చంపేయాలి అనుకున్నాడు. ఇక ఇప్పటి నుండి నా జీవితంలో దేవుడు లేడు అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రంతా ఎంజాయ్ చేశాడు. తరువాత అతను ఈ ఆలోచన బాగుంది, దీన్ని అందరూ అనుసరిస్తే బాగుంటుంది అని ఒక పెద్ద బోర్డు తీసుకున్నాడు. దానిపై దేవుడు లేడు, చనిపోయాడు అని రాసి ఆ పట్టణపు ప్రవేశ ద్వారం దగ్గర పెట్టాడు. ఈ ఆలోచన ఫ్రాంక్లిన్ లాంటి వారందరికీ విపరీతంగా నచ్చేసింది. అందరూ వారికి నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఆ పట్టణంలోనే ఒక భక్తిపరుడు ఉండేవాడు. అతను ఈ వింత పోకడకు ఎంతో బాధపడేవాడు. కొన్నాళ్లకు ఫ్రాంక్లిన్ చనిపోయాడు. అప్పుడు ఆ భక్తిపరుడు లేచి ఒక బోర్డు తీసుకుని ఫ్రాంక్లిన్ చనిపోయాడు, కాని దేవుడు నిరంతరం ఉంటాడు అని రాసిపెట్టాడు. ఈ మానవ సమాజంలో ఫ్రాంక్లిన్ లాంటి వారు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేవుడు లేడు అని అనుకుంటారు. ఎందుకనుకుంటారు అంటే వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలి అనుకునే వాళ్ళు అన్నమాట. ఇదే విషయానికి సంబంధించి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అంటూ కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం ద్వారా బైబిల్ తెలియజేస్తోంది.